ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ని నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ముఖ్యంగా కొత్త వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ప్రెజెంట్ అయితే మనకి ట్రెండింగ్లో కూడా నడుస్తుంది. తర్వాత హ్యాండ్స్ కూడా చాలా నీట్గా, ఎంత నీట్గా వచ్చాయి చూడండి. ఫ్రిల్స్ కూడా చిన్నగా పెట్టాను, అది వాళ్ళు ఫ్రిల్స్ చిన్నగా పెట్టమన్నారు. ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది చూడండి, ఎంత నీట్గా ఉందో. ఒక్క చోట కూడా ఏమీ ఫినిషింగ్ అనేది ఎటువంటి మార్పు లేకుండా ఎంత నీట్గా వచ్చింది చూడండి. కింద కూడా చూడండి, ఫ్రంట్ అయితే నార్మల్ నెక్ ఇచ్చాను, బ్యాక్ అయితే బోట్ నెక్, ఫ్రంట్ అయితే నార్మల్ నెక్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి. నెక్ని అయితే తిప్పేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా నేను ప్యాచ్ వర్క్ మోడలే అండి. ఇది కూడా క్యాన్వాస్ వేసి నేను దీన్ని అయితే తిప్పేసి స్టిచ్చింగ్ చేసేసి ఉంచుకున్నాను. ఇప్పుడు రౌండ్కి మనం సెట్ చేసుకోవాలి. ఆ డ్రాప్ షేప్ ఉంది కదండి, దానికి డ్రాప్ షేప్కి కరెక్ట్గా మనం పెట్టుకొని అక్కడ మొత్తం చుట్టూరా మనం పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. కొంచెం కూడా స్కిప్ అంటే మొత్తం కొంచెం కూడా అటుపక్క ఇటుపక్క జరపకుండా నీట్గా ఒకే షేప్లోనే వచ్చేటట్టు మనం పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంకా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. లేకుంటే మనం పిన్నిస్ పెట్టుకోకుంటే మనం చాలా ఇబ్బంది పడాలి కుట్టుకునేటప్పుడు. అప్పుడు ఆ ప్రాబ్లం ఉండకూడదు అంటే మనం ఇప్పుడే చుట్టూరా పిన్స్ పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. కొత్తగా నేర్చుకునే వారైతే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం నిదానమైనా పర్లేదు, నీట్గా కుట్టుకోవడానికే ట్రై చేయాలి. ఎందుకంటే మనం వర్క్ తక్కువైనా పర్లేదు, నీట్గా ఉండేటట్టు చూసుకుంటే ఇంకా మనకి నమ్మకం వస్తుంది. అంటే మనం కుట్టుకోగలము అనేది. తొందరగా అంటే మనం చెడిపోతాయండి. సో అలా కాకుండా ఉండాలంటే మనం నీట్గా నిదానంగా కుట్టుకోవాలి. మొత్తం అంతా నేను చుట్టూరా పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. పిన్స్ కూడా ఏ విధంగా పెడుతున్నానో మీరు గమనించండి. షేప్ అనేది కొంచెం కూడా పక్కకి జరగలేదు. అంటే నేను ఆల్రెడీ కుట్టు వేసాను కదా కింద, ఆ కుట్టు అనేది మనకి బయట కనిపించకూడదు అనమాట. కనిపిస్తే ఇంకేం ఉండదు, అంటే ఫినిషింగ్ అనేది షేప్ అవుట్ అవుతుంది అని. ఆ కుట్టు అనేది కనిపించకుండా మనం మార్కింగ్ కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు మీదనే మనం పిన్స్ని కూడా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పిన్ అయితే పెట్టా కదా, ఆ పిన్ అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నా కాబట్టి నాకు పిన్ అనేది అడ్డం వస్తుంది. సో దానికోసం అయితే నేను ఇక్కడ పిన్ అయితే తీసి పెట్టేశాను. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట కుట్టడం కోసం. చిన్నగా షేప్ అవుట్ అవ్వకుండా నిదానంగా కుట్టుకుంటున్నాను. కొంచెం రఫ్ ఇస్తే కొంచెం గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో రఫ్ ఇచ్చేసి స్ట్రైట్ రౌండ్గా ఒక పిన్ మనకి కుట్టు దగ్గరకు వచ్చేటప్పుడు పిన్ అనేది తీసుకుంటూ షేప్ అవుట్ అనేది అవ్వనీయకుండా స్లోగా షేప్ కరెక్ట్గా వచ్చేలాగా నేను ఏ విధంగా అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను క్యాన్వాస్ వేసి ఈ నెక్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను. క్యాన్వాస్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే నీట్గా ఉంటుంది. మనకు కొంచెం కూడా అటు ఇటు లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. మనం కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీ అవుతుంది. క్యాన్వాస్ ఇవ్వకుంటే కనుక అసలు ఏం బాగుండదు అనమాట. సో దానికోసం అయితే క్యాన్వాస్ యూజ్ చేయాలి మనం ఖచ్చితంగా. చూడండి ఈ షేప్ కూడా మనము కొంచెం లోపలికి పోవాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. రెండు అటుపక్క ఏ విధంగా అయితే పెట్టానో సేమ్ అదే విధంగా ఇటుపక్క కూడా పెట్టుకోవాలి, లేకుంటే నీట్గా ఉండదు ఫ్రెండ్స్. చూడండి అయిపోయాయి, ఇంకా అంతేనండి. ఈ మోడలే ఇప్పుడు మనకి ట్రెండింగ్లో చాలా నడుస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా, ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను దీనికోసం అయితే పైన థ్రెడ్ పైపింగ్ చేయడానికి ఒక పక్కన క్లాత్ని అయితే మర్చేసి కుట్టుకుంటున్నాను. మర్చేసి కుట్టుకున్న తర్వాత దీనికి పైపింగ్ అనేది వేయాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ దాన్ని రెడీ చేస్తున్నానండి. ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి మనం థ్రెడ్ పైపింగ్ని. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, దాని మీద పెట్టుకొని స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి స్ట్రైట్గా పెట్టుకొని సేమ్
మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తాను, సేమ్ అదే విధంగానే మీరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది థ్రెడ్ పైపింగ్ అండి, దీనికి థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కట్ ఇచ్చేసేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. దీనికే థ్రెడ్ని పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే, సేమ్ రఫ్ ఇచ్చేసేసి రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం హ్యాండ్ని కూడా మనం ఆ రౌండ్ అనేది ఎలా తిరుగుతుందో మన హ్యాండ్ని కూడా అలానే మూమెంట్ ఇవ్వాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి, దీనికి పైపింగ్ థ్రెడ్ని అయితే లోపల పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ని థ్రెడ్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని అయితే మర్చేసి పెట్టేసి కుట్టేస్తున్నాను. ఇక్కడ ఇలా కుట్టడం వల్ల మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఇంకా మనం కొత్తగా నేర్చుకునే వరకు కూడా మనం థ్రెడ్ పైపింగ్ని కూడా చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. అంటే థ్రెడ్ని లోపల పెట్టి స్టిచ్ చేయొచ్చు, ఈ విధంగా స్టిచ్ చేయొచ్చు. మెథడ్స్ అనేవి ఉంటాయండి. నేనైతే ఎక్కువ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు అదే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇది కూడా మోడల్ బ్లౌజులకి ఇలా మనం స్టిచ్ చేస్తేనే బాగా ఉంటుందండి. నార్మల్గా ఫ్రంట్ బ్యాక్ అయితే రౌండ్ పెట్టేసి ఉంటాం కదా, దాంట్లోకైతే నేను ఎక్కువ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని యూజ్ చేస్తాను. ఈ మిషన్ కూడా నాకు చాలా దారం అనేది తెగిపోతుందండి. నీట్గా నిదానంగా ఇక్కడ క్లాత్ అనేది మనము హ్యాండ్తో మర్చుకుంటూ క్లాత్ మీద పడేటట్టు దారము చూసుకుంటూ నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా అయితే దాన్ని మూమెంట్ ఇస్తున్నానో సేమ్ అదే విధంగానే మీరు కూడా ఇవ్వాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ దారంని కట్ చేసుకొని క్లాత్ని అయితే మర్చేసి పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలాంటి మోడల్ బ్లౌజ్ని మనం ఎక్కువ అంటే తక్కువ టైంలో ఎక్కువ మనీని అయితే ఎర్న్ చేయొచ్చు, అంటే ఎక్కువ డబ్బులని అయితే మనం తీసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్కి అయితే 250 అయితే తీసుకుంటానండి. దీనికి మరి హ్యాండ్స్ కూడా మోడల్వే పెట్టాను, దానికోసం అయితే నేను 250 అయితే తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేయాలో మరి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఆ హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ తోటి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా కుట్టుకోవాలి అనేది ఇంకా ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ క్లాత్ అనేది కనిపిస్తుంది నాకు, దానికోసం అయితే నేను క్లాత్ కనిపించకుండా క్లాత్ని అంతా మర్చేసేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టునైతే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది బయటికి అసలు కనిపించకూడదు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు, మరి క్లాత్ కనిపిస్తే గలీజ్గా ఉంటుంది. దానికోసం అయితే నేను కట్టించేసాను. కట్టించేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారంను కూడా అంతా తీసేసి మరి ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ అనేది లోపల మర్చేసుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకుంటున్నాను. క్లాత్ బయటికి కనిపిస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు, దానికోసం అయితే నేను క్లాత్ని మర్చేసి కట్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో, ఇప్పుడు ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది. ఇలా ఉండాలి, మనం ఫినిషింగ్ తోటి కుడితే బాగా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగానే నేను నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఇంకొక వైపు స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. దీనికి ఇంకొక కుట్టు వేస్తున్నాను, డబల్ కుట్టు. దీనికి డబల్ కుట్టు వేయడం వల్ల మనకి ఇది మనము థ్రెడ్ పైపింగ్ అనేది మనం అంటే ఇన్విజిబుల్ కాదు కదా ఇచ్చింది, దానికోసం అయితే నేను 2 కుట్లు వేసానండి, బాగుంటుందని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కదండి. దీనికి నేను ఇక్కడ ఒక డ్రాప్ నెక్కే కానీ చిన్నది, నేను నెక్ అంటే డీప్ చిన్నగా తీసాను. తర్వాత ఇక్కడ బటన్ అయితే నేను పెడతాను. మీకు ఫస్ట్ చూపించా కదండి బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అంటే మెథడ్ ఎలా ఉందో, సేమ్ అదే విధంగానే నేను దీనికి మరి బటన్ కూడా పెడతాను. బటన్ నేను స్టిచ్ చేసి మరి పెడతాను, ఇప్పుడైతే మీకు చూపించలేదు. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో పట్టీ కోసం అయితే ఒక క్లాత్ అంటే బ్లౌజ్లోది క్లాత్ తీసుకొని ఒక 1 ఇంచ్ హాఫ్ కుట్టు వేసేసి దానికి మర్చేసి కుట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నా కదా మీకు సేమ్ ఇదే విధంగానే.
ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ మనం అంటే కుడితేనే మనకి మనీ కూడా ఎక్కువ అనేది తీసుకోవచ్చండి. ఒక నార్మల్ బ్లౌజ్ అయితే మనం కుట్టచ్చు, కానీ దానికి టైం ఒకేలాగే పడుతుంది. దీనికి పడితే ఒక ½ అన్ అవర్ అయితే ఎక్కువ పడుతుంది. దానికి మనం కటింగ్కి తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్కి అయితే ½ అన్ అవర్ అయితే ఎక్కువ పడుతుంది. కానీ మన అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కదండి. 15 మినిట్స్లో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అది మనం స్టిచ్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. మనం స్పీడ్గా స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది. కొంచెం లేట్గా స్టిచ్ చేస్తే మనకి తక్కువ అనేది పడుతుంది. ఏమైనా మనకి ఫిట్టింగ్ అనేది మొత్తం బ్లౌజ్కి ఎక్కడ ఉంటుందంటే బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయితే సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి, అక్కడ ఫిట్టింగ్ అనేది మనకి కరెక్ట్గా కుదిరితే ఇంకా బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అంతా సూపర్గా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్లో వచ్చేసి సైడ్ జాయింట్స్, సైడ్ డాట్స్, సైడ్ జాయింట్స్ అవి 3 బాగా కుదిరితే కనుక మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. తర్వాత స్టిచ్చింగ్ హ్యాండ్స్ మనం చంక రౌండ్ కూడా ఉండాలి. చంక రౌండ్ అనేది మనం ఆది బ్లౌజ్ నుంచే తీసుకుంటాం కాబట్టి మనకి కరెక్ట్ అది కూడా సైడ్ జాయింట్ల కిందకి వస్తుంది. మనం ఫిట్టింగ్ అనేది బాగా కుట్టాలి అంటే అవి 3 బాగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే సైడ్ జాయింట్లు, తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అవి, తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్, ఇవన్నీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదిరితే మనకి ఫ్రంట్ డాట్స్ కూడా ఫాలో అవ్వాలండి. ఇదంతా కుదిరితే మనం బాగా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. ఇది ఇంకా మర్చేసి కుట్టేస్తాను ఫ్రెండ్స్. ఇదే అండి ఇవాళ వీడియో.